ఎవరైనా చికెన్ కర్రీ అన్నారా? ఇవాళ బయట స్నో పడుతుంటే చికెన్ తినాలని నోరైతే ఉర్రూతలుగిందనుకోండి. కమ్మగా స్పైసీగా చికెన్ తింటే ఆ మజా వేరు కదా. ఇంకా ఆలస్యం ఎందుకు మరి, చికెన్ కర్రీ 15-20 నిమిషాల్లో ఎలా చేసేయాలో మీకైతే చూపించేస్తాను, వచ్చేయండి. అబ్బబ్బబ్బా, ఇది చూడండి ఇక్కడ ఎలా కుతకుతలాడుతుందో. సరే, ఇక మరి వీటికి ఏం కావాలో ఒకసారి చూసేద్దామా? చాలా సింపుల్ అండి. 1.5 కేజీన్నర చికెన్ తీసుకున్నాను నేను ఇక్కడ. ఒక 2 పెద్ద ఉల్లిపాయలు, తర్వాత ఒక 7-8 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, తర్వాత కొత్తిమీర ఇంకా పుదీనా కూడా అన్నీ ఇలా తరిగి పెట్టేసుకున్నాను. స్టవ్ మీద బాండి పెట్టుకొని అందులో ఒక 3 టీ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆ నూనె వేడెక్కిన తర్వాత నేనైతే అందులో ఆల్రెడీ తరి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఆ తర్వాత ఉల్లిపాయలను అయితే వేసేసుకున్నాను. ఈ ఉల్లిపాయల్ని మనం కాస్త బ్రౌనిష్ అయ్యేంత వరకు అయితే చిన్న మంట మీద పెట్టుకొని వేయించుకోవాలి. మరీ నల్లబడకూడదు, అలానే మరీ పింకిష్గా కూడా ఉండకూడదండి. ఉల్లిపాయలు ఎంత వేగితే చికెన్ కర్రీకి అంత రుచి. మరి చికెన్ కర్రీలో 3 టీ స్పూన్లైన నూనె వేయందే రుచి అయితే రాదు. ఆ నూనెతో, ఆ తర్వాత చికెన్ నుంచి ఊరే నూనెతో, నీళ్ళతోనే ఈ రుచి అంతా వస్తుంది. ఇదిగోండి ఇక్కడ నేనైతే స్టవ్ మీద అవన్నీ వేసేసుకుని చక్కగా కాసేపు అయితే దూరగా వేయించేసుకుంటున్నాను. అబ్బా, చికెన్ చేస్తుంటే ఎన్ని రకాల వంటకాలు గుర్తొస్తున్నాయో. చికెన్ ఫ్రై అని, కర్రీ అని, లాలీపాప్ అని, ఒకటా రెండా? చూస్తుండగానే ఉల్లిపాయలు అయితే దూరగా వేగిపోయాయి. ఇదిగోండి లైట్ బ్రౌనిష్ కలర్లో. ఇప్పుడు ఆల్రెడీ క్లీన్ చేసుకొని కడుక్కొని పెట్టుకున్న చికెన్ అంతా నేను అందులోకి వేసేస్తున్నాను. ఆ చికెన్కి ఈ ఉల్లిపాయలు, ఆ నూనె, ఆ తర్వాత పచ్చిమిరపకాయల నుంచి వచ్చే కారం అంతా బాగా తగిలాలంటే బాగా దీన్ని ఒకసారి కలిపేసుకున్నాను. చికెన్ని వంతులుగా అప్పుడప్పుడు మాత్రమే కలపాలి. మరీ ఎక్కువ కలుపుకున్నారంటే ప్రాసెస్ మొత్తంలో అదంతా తునకలైపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఇదిగోండి ఆ తర్వాత నేను ఇందులోకే ఒక 2 టీ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసేసుకున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంట్లో చేసుకోవడానికే ట్రై చేయండి. అలాగే నేను దీని మీద ఇంకో 2 టీ స్పూన్ల ఉప్పు, ఇంకో స్పూన్ కూడా వేసేసుకున్నాలేండి, రుచికి సరిపోవాలి కదా. అలాగే ఒక 3 టీ స్పూన్ల కారపొడి, 1 టీ స్పూన్ పసుపు అయితే వేసేసుకున్నాను. మరి దాంతోపాటు మసాలాలు కూడా కావాలి కదా. ధనియాల పొడి కాస్త, అలాగే గరం మసాలా కూడా మీకు రుచికి కావాల్సినంత, ఘాటు తగ్గంత కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక 2 టీ స్పూన్ల గరం మసాలా, ఒక 2 టీ స్పూన్ల ధనియాల పొడి వేసుకున్నాను. పైనుంచి మరింత కారపొడి అయితే యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే నాన్ వెజ్ తిన్నప్పుడు నోటికి కారం తగలకపోతే మజా రానే రాదండి. అయితే దీంతోపాటు బగారా రైస్ లాంటిది ఏదైనా ఉంటే ఇంకెంత బాగుంటుంది కదా. నేను మీకు బగారా రైస్ రెసిపీని కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను, ఖచ్చితంగా వెయిట్ అండ్ వాచ్. ఇది నేను కాస్త గ్రేవీ బాగా వచ్చేలాగే చేద్దాం అనుకుంటున్నాను. అయితే నీళ్లు పోయకుండా గ్రేవీ బాగా ఎలాగ రావాలో మీకైతే నేను ఆఖరిలో ఆ కిటుకు చెప్పేస్తాను. కాబట్టి చివరి వరకు వీడియో చూడడం అయితే మర్చిపోకండి. ఇదిగోండి ఆ కొత్తిమీర, ఆ తర్వాత పుదీనా కూడా చికెన్కి బాగా తగిలేలాగా అయితే నేను కలిపేసుకుంటున్నాను. పుదీనా చికెన్ కర్రీలో వేసుకున్నారంటే ఆ రుచి అసలు ఇంకేది కొట్టలేదండి. ఇదిగోండి ఇక చికెన్ కుక్ అవ్వడం అయితే మొదలైపోయింది. నెమ్మదిగా నూనె కొంచెంగా పక్కలకు వచ్చేస్తుంది చూసారా. ఇప్పుడు ఇక దీని మీద మనం మూత పెట్టుకొని దీన్ని ఒక 5 నిమిషాల పాటు అయితే కుక్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా అవసరం లేదు, ఎందుకంటే ఇది నాటుకోడి అయితే కాదండి. ఇప్పుడు నేను దీని మీద మూత పెట్టుకొని దీన్ని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుంటాను. ఒకరోజు ఒక కోడట ఒక లైఫ్ లెసన్ చెప్పిందట. అదేంటో తెలుసా? రోజు బాగా పని చేయండి, అప్పుడు రిజల్ట్స్ గుడ్డుగా వస్తాయని. ఇప్పుడు ఇక కుక్ అయిపోయినట్టే. ఒక్కసారి మూత తీసుకొని చూస్తే ఇదిగోండి నీళ్లు ఉరటం మొదలైంది. అంటే మన చికెన్ బాగా కుక్ అవడం అయితే మొదలైపోయిందన్నమాట. ఒక్కసారి దాన్ని మళ్ళీ కలుపుకొని అప్పుడు పైనుంచి కాస్త మళ్ళీ పుదీనా నేనైతే వేసుకుంటున్నాను. నేను చెప్పినట్టుగా పుదీనా వేయడం వల్ల మంచి రుచి వస్తుంది. ఇప్పుడు అలా పుదీనా వేసేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని నేను ఒక 2 నిమిషాలే కుక్ చేసుకుంటాను. ఆలోపు మనకి ఇంకాస్త గ్రేవీ వస్తుంది, చూసేయండి.
చికెన్లో ఇంకేం వెరైటీస్ ఉంటాయో అవన్నీ కూడా నేను నెమ్మదిగా ఒక్కొక్కటిగా మీకు రెసిపీస్ అయితే చేసి పెట్టేస్తాను, చూస్తూ ఉండండి. నాకైతే ఇది కుక్ అవుతూనే నోట్లో నీళ్ళైతే ఆగటం లేదండి. మీకు కూడా ఇలాగే అవుతుందా? ఇదిగోండి, ఇక ఇప్పుడు మన చికెన్ అయితే పూర్తిగా కుక్ అయిపోయిందండి. మసాలాలన్నీ భలేగా దట్టించినట్టుగా పట్టేసాయి చికెన్ మొత్తానికి. ఇప్పుడు ఇక ఇది అయిపోవచ్చింది కనుక దీన్ని ఇంకొకసారి ఇలా కలిపేసుకొని నెమ్మదిగా ఆ తర్వాత నేను మూత పెట్టుకొని 1 నిమిషం పాటు తర్వాత మూత తీసి అందులో ఒక చిన్న ముక్క బటర్ వేస్తాను. బటర్ వేయడం వల్ల కారం పోతుందని అయితే అనుకోవద్దు. మనం తగినంత కారం, పచ్చిమిరపకాయలు అన్ని రకాలుగా యాడ్ చేసాము, అలాగే గరం మసాలా కూడా. ఇదిగోండి, మీకు చెప్తానన్నా కదా ఆ చిటక ఇదే అండి. ఆల్రెడీ వచ్చిన గ్రేవీ కన్నా ఇంకాస్త ఎక్కువ రావాలంటే కాస్త బటర్ యాడ్ చేశారంటే, మీరు మూత పెట్టుకుని దాన్ని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకున్నారంటే ఎంత గ్రేవీ వస్తుందో ఇప్పుడు మీరు 2 నిమిషాలు అయితే చూసేయండి. ఇదిగోండి, నేను పెట్టాను కదా మూత. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత ఎంత గ్రేవీ ఫామ్ అయిందో చూసారా? అదనమాట మన కిటుకు. ఇప్పుడు మన చికెన్ తినడానికి రెడీ అయిపోయింది. ఇదిగోండి, కొత్తిమీర చల్లేసి ఆ బగారన్నం లాంటిదో లేదా వైట్ రైస్ అయినా సరే చేసుకొని కలుపుకొని తింటూ ఉంటే అబ్బాబ్బాబ్బా, ఇంకేం కావాలి జీవితానికి అనిపిస్తుంది. ఆ కొత్తిమీర, పుదీనా బాగా తగిలి బాగా కుక్ అయి వాసన అయితే ఇంటి నిండా నిండిపోయింది అనుకోండి. ఇంటి పక్కన వాళ్ళు కూడా వచ్చేస్తారేమో మరి చికెన్ కర్రీ కావాలని. చూశారు కదా, ఇలా మరిన్ని రుచికరమైన రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాము. అంతవరకు లైక్ చేయటం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, అలాగే అలాగే మరికొన్ని జోకులను షేర్ చేయడం కూడా మర్చిపోకండి.